వన్ అండ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఈరోజు మొదటి దేవి అవతార రూపం బాల త్రిపుర సుందరి. మా సొసైటీ మొత్తానికల్లా మా ఎదురింటి ఆంటీ వాళ్ళే చాలా గ్రాండ్గా చేస్తారు. అందుకోసం అది చూడడానికి మొత్తం సొసైటీయే వస్తారనమాట. సో ఈరోజైతే ఫస్ట్ నేను వచ్చాను. నార్మల్గా ఆంటీకి ఏదైనా హెల్ప్ చేద్దామా అనేసి. నేను చేసిన హెల్ప్ అయితే ఏమి ఉండదండి. ఏదో చిన్నగా ఉడత సాయం అయితే చేశాను. నేను వచ్చే ముందే ఆంటీ దేవిని అలంకరించేసి ముఖాన్ని కూడా కప్పేశారు. అంటే పీఠంలో కూర్చుని పెట్టిన తర్వాత ముఖాన్ని తీస్తారనమాట. పీఠంలో కూర్చుని పెట్టడానికి కింద అలికి ముగ్గు పెట్టారు. దేవుడి గడి మొత్తాన్ని శుభ్రం చేసేసి నీట్గా అలంకరించేశారు. సో పీఠాన్ని స్థాపించేసిన తర్వాత అమ్మవారిని అయితే ఇలా అలంకరించారండి. గాజుల మాల, నిమ్మకాయల మాల, బంతి మాల ఇవన్నీ వేసేసి ముందుగా అయితే అమ్మవారి ముందు కలశం పెట్టుకున్నారు. దేవిని ఎంత అలంకరించినా సరే దేవి అనేవారు ముందుగా వచ్చి కలశంలోనే ప్రతిష్టాపన అవుతారంట. ఈ నవరాత్రుల్లో అయితే అఖండ జ్యోతిని వెలిగిస్తారండి. అఖండ జ్యోతిని దేవుడి గుడి లోపల పెట్టారు. 9 రోజులు ఆ దీపం కొండెక్కకుండా చక్కగా అలానే ఉంచుతారనమాట. ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రకి మంచిగా పసుపు రాసేసి నిండగా బొట్లు పెట్టేసి ముందు రోజు నానబెట్టుకున్న నవధాన్యాలని ఆ మట్టిలో ఉంచుతారనమాట. నవరాత్రులు అయ్యాక మట్టిలో నుంచి మొలకలు అయితే వస్తాయి. ఇదంతా ఇవాల్టి బాల త్రిపుర సుందరి దేవి యొక్క అలంకరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.